మన యువ కంప్యూటర్స్లో కొత్త స్టాక్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఆ స్టాక్ గురించి చెప్పబోతున్నాను నేను. 17 ఇంచెస్ మానిటర్ మీకు జస్ట్ 1200 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది, 1200 రూపాయలకే. డెల్ లాటిట్యూడ్ 7480. ఒకసారి కండిషన్ చూడండి మీరు. కంప్లీట్ రిఫర్బిష్డ్ బ్రాండ్ న్యూ కండిషన్ అండి. మీకు అసలు చిన్న స్క్రాచ్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది ల్యాప్టాప్. ప్రతి ల్యాప్టాప్ మీద స్పిన్నింగ్ వీల్ ఆఫర్ ఉంటుంది. మీకు స్పిన్నింగ్ వీల్ ఆఫర్ అంటే ఇట్లా స్పిన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఇమీడియట్గా మీకు తగ్గించడం జరుగుతుంది. విత్ బ్యాగ్, వైర్లెస్ మౌస్. మనకి బ్యాగ్ అంటే ఏదో ఆషమాసి ఏదో మనకి ఏదో ఇస్తున్నాం అంటే ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి క్వాలిటీ తక్కువ ఉన్నది కాదు. మంచి బ్యాగ్, వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్. ఇది చాలా మందికి ఫేవరెట్ మోడల్ అండి. డెల్ లాటిట్యూడ్ 7490 అండి. ఒక్కసారి చూడండి కండిషను. ఇదే కండిషన్లో 100 నంబర్లు అందుబాటులో ఉన్నాయి. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. వారంటీ వచ్చేసి ఏంటంటే 1 year ఉంటుంది. లేటెస్ట్ జనరేషన్లో 11th జనరేషన్లో మనకు ల్యాప్టాప్ అండి. ఈ ల్యాప్టాప్ అయితే ఇప్పుడు మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ ల్యాప్టాప్ ఇది. డెల్ లాటిట్యూడ్ 5420 అండి. అలాగే మన దగ్గర డెస్క్టాప్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. వర్క్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మానిటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి. సో ఈ వీడియోలో అయితే మన యువ కంప్యూటర్స్లో కొత్త స్టాక్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఆ స్టాక్ గురించి చెప్పబోతున్నాను నేను. మోడల్స్ ఏమి వచ్చినాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలాగే కండిషన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి అయితే మనకి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి. చివరి చూస్తేనే కంటెంట్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లే పైన నంబర్స్ ఉంటాయి కదా, కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. సో మనకు టోటల్గా 18 స్టోర్స్ ఉన్నాయండి. ఏపీ, తెలంగాణలో అండ్ కర్ణాటక కలుపుకొని 18 స్టోర్లు ఉన్నాయి. సో ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి డెల్లో చాలా స్టాక్ వచ్చిందండి. చాలామంది ఏంటంటే మనని డెల్లో ల్యాప్టాప్స్ లేవబోయా అని అడుగుతూ ఉన్నారు. సో డెల్లో కొంచెం స్టాక్ ఎక్కువ తెప్పి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి గురించి ఏంటంటే డెల్లో అండ్ అది కూడా ఏంటంటే నంబర్ 1 గ్రేడ్లో ఉండేటువంటి స్టాక్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఒకసారి కండిషన్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. మనకి i5లో 6th జనరేషన్, i5లో 8th జనరేషన్, అలాగే మనకి i5లో 11th జనరేషన్, అలాగే థింక్ప్యాడ్లో కూడా ఏంటంటే మనకి X1 కార్బన్లో మనకి స్లిమ్ ల్యాప్టాప్స్ కొన్ని తెప్పండి భయ అని చెప్పేసి అడగడం జరిగింది. లిమిటెడ్ క్వాంటిటీలో అవి కూడా వచ్చినాయి. సో వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీడియో చూద్దాం. మనకి మోడల్స్ విషయానికి వస్తే ఇది డెల్ లాటిట్యూడ్ 7480 అండి. డెల్ లాటిట్యూడ్ 7480. ఒకసారి కండిషన్ చూడండి మీరు. కంప్లీట్ రిఫర్బిష్డ్ బ్రాండ్ న్యూ కండిషన్ అండి. మీకు అసలు చిన్న స్క్రాచ్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది ల్యాప్టాప్. ఒరిజినల్గా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ మీకు మనకు బిలో 20,000 రూపీస్లో మీకు కోడింగ్ కోసం ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇది ప్రిఫరబుల్ ల్యాప్టాప్ అండి. చాలా బాగుంటుంది ల్యాప్టాప్ ఇది. ఒకసారి చూడండి కండిషన్. ఇదే కండిషన్లో మన దగ్గర 50 నంబర్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే కావాలనుకుంటారో అవైల్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ రకమైనటువంటి ల్యాప్టాప్స్ ఏవి తీసుకున్నా కూడా ఏంటంటే 1 year హార్డ్వేర్ వారంటీ ఉంటుందండి. 1 year వరకు హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. అలాగే బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20,500 ఎబో ఉండే ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా, అంటే 21,000, 21,500, 24,500 అట్లా మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా మీకు ప్రతి ల్యాప్టాప్ మీద స్పిన్నింగ్ వీల్ ఆఫర్ ఉంటుంది. మీకు స్పిన్నింగ్ వీల్ ఆఫర్ అంటే ఇట్లా స్పిన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఇమీడియట్గా మీకు తగ్గించడం జరుగుతుంది. ఎంత మీకు ఒకవేళ 800 వచ్చిందంటే 800, 2000 వచ్చిన 2000, ఎంత అమౌంట్ వస్తే అంత మీకు ఇమీడియట్గా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక స్టూడెంట్ అయితే అడిషనల్గా 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీ ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది. సో మీకు ఐడి కార్డు చూపిస్తే మీకు ఒక 1000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ మోడల్ విషయానికి వస్తే మీరు ఒకసారి చూడండి కండిషను. కంప్లీట్ బ్రాండ్ న్యూగా ఉంటుంది. చూసుకోవచ్చు కండిషను. డెల్ లాటిట్యూడ్ 5400 అండి. కంప్లీట్ ఒరిజినల్గా ఉంటుంది. మనకి కోర్ i5లో 8th జనరేషన్, 8 GB ర్యామ్, 256 GB SSD. మీకు అన్ని ఆఫర్ తీసేస్తే అరౌండ్ మీకు 22,000, 22,500 మీకు వచ్చేస్తుంది. విత్ 1 year వారంటీతోనండి. మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్స్ మనం సేల్ చేయమండి. సో మీరు ఆ విషయంలో అయితే ఎట్లాంటి సందేహం కూడా అవసరం లేదు. డెఫినెట్గా మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఇచ్చేటువంటి బాధ్యత మాది. అలాగే మీకు ఒక 21,000, 21,500లో i5 8th జనరేషన్, విండోస్ 11 ఒరిజినల్ సపోర్ట్ అయ్యేది. మీకు వీటన్నిటిలో కూడా విండోస్ 11 ఒరిజినల్ వచ్చేస్తుందండి. సో ఇది కూడా చూడండి కండిషన్ మీకు ఎట్లుందో. కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంటుందండి. ఏ చిన్న స్క్రాచ్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది ల్యాప్టాప్. మనకు ఇవి కూడా మన క్వాంటిటీలో వచ్చేసినాయండి. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పే కదా, అన్ని ఆఫర్ తీసేస్తే అరౌండ్ 21,000, 21,500 మీకు వచ్చేస్తుంది. సో మనకి యాక్చువల్గా అయితే 23,500 ఉంటుంది. స్పిన్ వీల్ ఆఫర్, స్టూడెంట్ ఐడి ఆఫర్ ఇవన్నీ తీసేస్తే మీకు
ఆ ప్రైస్లో వచ్చేస్తుంది విత్ బ్యాగ్, వైర్లెస్ మౌస్. మనకి బ్యాగ్ అంటే ఏదో ఆషామాషి ఏదో మనకి ఏదో ఇస్తున్నాం అంటే ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి క్వాలిటీ తక్కువ ఉన్నది కాదు. మంచి బ్యాగ్, వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ ఇది. సో మనకు ఇదైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. బయట మీకు సేమ్ క్వాలిటీ బ్యాగ్ కావాలంటే అరౌండ్ 1000 రూపీస్ పైనే ఉంటుంది. ఇది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ల్యాప్టాప్తో పాటు. అలాగే బ్రాండ్ న్యూ వైర్లెస్ మౌస్ బ్రాండ్ న్యూ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ల్యాప్టాప్తో పాటు. అడాప్టర్ అయితే యాజ్ యూజువల్గా మీకు ఆ ఒరిజినల్ అడాప్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో ఎట్లాంటి సందేహం అవసరం లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు చాలామందికి ఫేవరెట్ మోడల్ అండి డెల్ లాటిట్యూడ్ 7490 అండి. ఒక్కసారి చూడండి కండిషను. ఇదే కండిషన్లో 100 నంబర్లు అందుబాటులో ఉన్నాయి, 100 నంబర్స్ కంప్లీట్ మనకి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది. డెల్ లాటిట్యూడ్ 7490 కోర్ i5 8th జనరేషన్, 8GB ర్యామ్, 253GB SSD. ఇప్పుడు నేను చూపించిన ఏ ల్యాప్టాప్లో అయినా కూడా ఏంటంటే 32GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, 2TB వరకు SSD అనేది సపోర్ట్ చేస్తుంది అండి. సో కాబట్టి మీరు ర్యామ్, SSD అనేది మీరు ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఇమీడియట్గా ఎక్స్టెండ్ చేసి మీకు ఇవ్వమన్నా కూడా మీకు ఇచ్చేటువంటి బాధ్యత మాది. దానికి ఎక్స్ట్రాగా అడిషనల్గా ఏంటంటే మనకు అప్డేషన్కి పే చేయాల్సి ఉంటుంది తప్పితే సర్వీస్కి అనేది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మనకు హార్డ్వేర్ సపోర్ట్ కానీ సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ మీకు లైఫ్ టైం ఉంటుందండి. వారంటీ వచ్చేసి ఏంటంటే 1 year ఉంటుంది. మదర్ బోర్డ్కి ఏంటంటే బర్న్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా 1 year వారంటీ ఉంటుంది. అలాగే ర్యామ్, SSDకి రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. సో మీకు ఈ రకమైన వారంటీ అయితే ఉంటుందండి. బ్యాటరీకి 15 days టెస్టింగ్ వారంటీ ఉంటుంది. 15 రోజులు మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు మినిమం 2 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంతకంటే తక్కువ వచ్చిందంటే కొత్త బ్యాటరీ ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు X1 కార్బన్ మీకు చెప్పా కదా సూపర్గా ఉంటుంది. మీకు లైట్ వెయిట్, స్లిమ్గా ఉంటుంది. ఈ ల్యాప్టాప్స్ కూడా ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీ వచ్చిన ఒక 20 నంబర్సే. చాలామంది అడుగుతున్నాను తెప్పించాము. సో ఇదే కండిషన్లో ఒక 20 నంబర్స్ అందుబాటులో ఉన్నాయి. కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్లో అండి. లెనోవో థింక్ప్యాడ్ X1 కార్బన్, కోర్ i7 8th జనరేషన్, 16GB ర్యామ్, 253GB SSD. అన్ని ఆఫర్ తీసేస్తే మీకు అరౌండ్ 34,500 మీకు వచ్చేస్తుంది విత్ 1 year వారంటీతోనే. ఇవి కూడా మన దగ్గర క్వాంటిటీలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి లేటెస్ట్ జనరేషన్లో 11th జనరేషన్లో మనకు ల్యాప్టాప్ అండి. ఈ ల్యాప్టాప్ అయితే ఇప్పుడు మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ ల్యాప్టాప్ ఇది డెల్ లాటిట్యూడ్ 5420 అండి. కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్, సూపర్గా ఉంటుంది. ఇంకా కేక్ అన్నట్టు ఉంటుంది. సో మనకు i5 11th జనరేషన్, 16GB ర్యామ్, 253GB SSD కావాలంటే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అండి. సో మనకి కోడింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ అయితే ఇంకా 5-6 సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ ల్యాప్టాప్ అయినా కూడా మినిమం 3-4 years అయితే వాడుకోవచ్చు అండి. సో మనకు ఎందుకంటే కొత్త దాని గురించి మీరు ఎక్కువ డబ్బులు తగిలేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆల్రెడీ రెసిషన్ నడుస్తుంది. సో దాంట్లో మనం కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా కూడా వాడేది ఎన్ని రోజులు అండి. మనం ఏదైనా ఎవరైనా మనకు జాబ్ చేసే వాళ్ళు ఏదైనా మనకు జాబ్ కోసం జాబ్ సీకింగ్ వాళ్ళు ఉంటారు. అంటే మనకు ఏదైనా జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మన కోర్స్ నేర్చుకునే వాళ్ళు మన కొత్త ల్యాప్టాప్ తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ముందు ఒక కోడింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ నేర్చుకుంటారు. తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు కదా, ఈ ల్యాప్టాప్ పక్కగా పడేస్తారు. సో అటువంటి అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు అనేది దానిపైన ఖర్చు చేయడం దేనికి అనేది నా పర్సనల్ అభిప్రాయము. ఎప్పటి నుంచో నా అభిప్రాయం ఇదే. సో అందు గురించనే మనం ఈ రిఫర్బిషన్ ల్యాప్టాప్ సెక్టర్లోకి వచ్చినాం. అందు గురించనే సేల్ చేస్తూ ఉన్నాము. సో మనకి ఒక 25,000 22,000లో మనకు పని అయిపోయేటప్పుడు మీకు 50,000 60,000 70,000 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయము. సో మీరు ఎట్లయినా కూడా ల్యాప్టాప్స్ మరి 20,000 పెడుతున్నా 22,000 పెడుతున్న క్వాలిటీ ఎట్లుంటుంది అనే విషయం కూడా అవసరం లేదు. మీరు కొత్త ల్యాప్టాప్ కొంటే ఏ రకమైన వారంటీ ఉంటుందో అదే రకమైన వారంటీ మేము ఇస్తున్నాం. 1 year వారంటీ. అలాగే బ్యాగ్ ఇస్తున్నాం, వైర్లెస్ మౌస్ ఇస్తున్నాం. కొత్త ల్యాప్టాప్ ఉన్నా కూడా వాడు వైర్లెస్ మౌస్ ఇవ్వడు, అడిషనల్గా ఛార్జ్ చేస్తారు. సో మనకు బ్యాగ్ కూడా ఏంటంటే కొందరు ఇస్తారు, కొందరు ఇయ్యరు. మన దగ్గర బ్రాండ్ న్యూ బ్యాగ్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోండి. మనకు అనవసరంగా ఇప్పుడు ఆల్రెడీ రెసిషన్ నడుస్తుంది. ఈ టైంలో మనకు ఎక్కువ డబ్బులు మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. మనకు ఒక బడ్జెట్లో ల్యాప్టాప్ తీసుకొని మన పని జరుగుతూ సరిపోతుంది కదా. మనకు కంప్లీట్ బాక్సే రావాలా, కొత్త ల్యాప్టాప్ ఉండాలా, మనకు సీల్ ఓపెన్ చేయాలా అన్నట్టు లేదు కదా. మనకు పని జరిగిపోవాలా, ల్యాప్టాప్ క్వాలిటీగా ఉండాలా, చూడడానికి నీట్గా ఉండాలా, ఉంటే సరిపోతుంది కదా. కాబట్టి మీరు ఒకసారి ఎక్కడికైనా మీరు ఒకసారి వెళ్ళండి. మన స్టోర్కి అయితే ఒకసారి రండి. మనకు సర్వీస్ విషయానికి వస్తే కూడా ఏంటంటే 18 బ్రాంచ్లు ఉన్నాయండి. మనకి హైదరాబాద్లో 2 స్టోర్లు ఉన్నాయి. ఇటు పక్కన ఉన్నాం, అటు పక్కన ఉన్నాం. ఇటు పక్కన అంటే మనకు దిల్షుక్నగర్లో మన స్టోర్ ఉంది, అటు కేపీహెచ్బీలో కూడా మన స్టోర్ ఉంది. అలాగే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని చోట్ల మనకి ఇంకా ఏపీ తెలంగాణకి అన్ని చోట్లలో మనకైతే స్టోర్స్ ఉన్నాయి.
అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మన స్టోర్ ఉందండి. విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, భీమవరము, కాకినాడ, అలాగే చూసుకున్నట్టయితే ఒంగోలు, అలాగే చూసుకున్నట్టయితే తిరుపతి, అనంతపురం, ప్రొద్దుటూరు, కర్నూలు, మనకి ఇంకా కర్ణాటక విషయానికి వస్తే హుబ్లీ, బళ్ళారి, తెలంగాణలో ఖమ్మము, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఇలా అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయండి. సో మన స్టోర్ లేనటువంటి ప్లేస్ అయితే లేదు. రాజమండ్రిలో కూడా మన స్టోర్ ఉంది. మ్యాక్సిమం 99% అన్ని చోట్ల కవర్ చేసేసిన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి సర్వీస్ అనేది మీకు ఇబ్బంది కలగదు. వారంటీ అనేది ఎక్కడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనకు డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లం. ఒకవేళ మనకు 90% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే ఇమీడియట్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 10% కేసెస్లో ఏంటంటే బయట మనకు డెల్, హెచ్పి, లెనోవో సర్వీస్ సెంటర్లో పట్టే సమయం కంటే చాలా తక్కువ సమయంలో మీకు ల్యాప్టాప్ సర్వీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి. మీకు ఏదో పైన చూసేసి మీకు ఏదో టెంపరీ చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు దానికి సపరేట్గా డెడికేటెడ్ ల్యాబ్ ఉంది, డెడికేటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు. అవన్నీ చూసుకొని మీకు మళ్ళీ మీకు ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ హార్డ్వేర్ ఇష్యూ కానీ ఎప్పుడన్నా వచ్చింది, ఏమైనా మీకు వారంటీలు వచ్చినా కూడా మీకు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి బాధ్యత మాది. సో మీకు ఇంకా తక్కువ సమయంలో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో మీ ల్యాప్టాప్ రిటర్న్ బ్యాక్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎవరైనా కూడా కొంచెం అర్జెంటుగా ఉంది అన్నా కూడా ఏంటంటే బ్యాకప్ ల్యాప్టాప్ కూడా మనం ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది ల్యాప్టాప్ కండిషన్ బట్టి మనం బ్యాకప్ ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది అనేది కలగదు. ఇప్పుడు మామూలుగా కొత్త ల్యాప్టాప్ కొన్నా కూడా ఈ ఫెసిలిటీ ఉండదండి. ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ల్యాబ్లో ఇచ్చినాం అనుకోండి సర్వీస్ సెంటర్లో, ఇంకా 20 రోజులు 30 రోజులు ఇంకా గోవిందా అన్నట్టే ఉంటుంది. 20-30 రోజుల తర్వాత కానీ మనకు సర్వీస్ సపోర్ట్ అనేది రాదు. అదే మన యువ కంప్యూటర్స్లో అయితే మ్యాక్సిమం మనకు 90% ఆఫ్ ది ల్యాప్టాప్స్ అయితే వితిన్ 1 డేలో సేమ్ డేలో అయిపోతాయి. ఒక 10 to 15% ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే ఒక 1 వీక్లో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా మనకు ఒక మోడల్ సంబంధించిన ఒక బోర్డు ఇష్యూ ఉంది, బోర్డు మనకు రిప్లేస్మెంట్ ఉంది, బోర్డు అవైలబిలిటీ లేదు అంటే టైం పట్టొచ్చు. తప్పితే మిగతా అన్ని సందర్భాల్లో ఏంటంటే మ్యాక్సిమం ఫాస్టెస్ట్ మనకి రిజల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. సో ఈ విషయం అయితే మీరు గమనించాలి. మనకి ఇంకోటి కూడా ఏంటంటే ఈ మధ్య మనకు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, వాళ్ళు అలా చేయడం వల్ల ఒకరికి వచ్చేటువంటి మనకి దులానందం ఏందని నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మాకు వచ్చినటువంటి నష్టం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర కొన్నటువంటి ల్యాప్టాప్స్లో 95% ఆఫ్ ది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు ఇంకా బిజినెస్ జరుగుతుంది అంటే కారణం వాళ్ళే. ఒక 5% ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకు కూడా మంచి సర్వీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొందరు ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మేము ఏంటంటే సింపుల్ లాజిక్ అంటే ఇంట్లో ఎడిటింగ్ లేదు, బయట వర్షం పడుతూ ఉంది, ఉరుములు మెరుపులు వచ్చేసినాయి, మనకి ప్లగ్గింగ్ చేసి ఉంచారు, టీవీలు ఫ్రిడ్జ్లో ఎగిరిపోతాయండి, ల్యాప్టాప్ కాదా ఎగిరిపోదా? ల్యాప్టాప్ ప్రాబ్లం రాదా? చిన్న మన పవర్ తీసేసి వాడుకుంటే సరిపోయేదానికి అంత దాకా తీసుకొచ్చుకుంటారు. సో కొంతమంది గురించి చెప్తున్నాను నేను, ఒక 5% ఆఫ్ ది పీపుల్ గురించి చెప్తున్నా. చిన్న రెమెడీస్ పాటిస్తే ల్యాప్టాప్స్ ప్రాబ్లం రావు. ఈ వర్షాకాలంలో అయితే మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఒకసారి డెల్, హెచ్పి, లెనోవో సర్వీస్ సెంటర్కి పోయండి, ఇక క్యూ చూస్తే ఇంకా మీరు ఏంద్రా అయ్యా అనుకుంటారు. సో కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాడుకుంటే ప్రశాంతంగా 4-5 సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు. మన దగ్గర ఉండే ఏ ల్యాప్టాప్స్ అయినా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా నేనే. నా దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఏంటంటే కోర్ i5 5th జనరేషన్ ల్యాప్టాప్, నా పర్సనల్ ల్యాప్టాప్. ఇంకా ఇప్పుడు ఓఎస్ కూడా చేంజ్ చేయాలి, 6 years నుంచి అట్లే వాడుతూ ఉన్నా. సో మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. బ్యాటరీ కూడా ఇంతవరకు మార్చాలి. బ్యాటరీ కూడా ఏంటంటే 100% మనకి 90% అట్లా అయిపోగానే మనకు ఛార్జింగ్ అనేది తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు బిలో 20% వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. ఎప్పుడు కానీ ఏంటంటే మనం 100% ఛార్జింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండొద్దండి. మనకి ఆప్టిమల్ ఛార్జింగ్ కావాలి అంటే ఒక 80% వరకు ఏంటంటే మనకి ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే స్లో ఛార్జ్ అవుతుంటుంది. కాబట్టి ఓ 90% అట్లా అయిపోయిన తర్వాత మనం ఛార్జింగ్ తీసేసి వాడుకోవాలా. ఎప్పుడు ప్లగ్ఇన్ చేసి వాడుకుంటే ఏంటంటే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం అయితే గమనించాలి. అలాగే మన దగ్గర డెస్క్టాప్స్ కూడా అందుబాటులో ఉంటాయండి, వర్క్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి, మానిటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనకి వర్క్ స్టేషన్ విషయానికి వస్తే 20,000 రూపీస్ నుంచి వర్క్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయండి. మానిటర్ల విషయానికి వస్తే మనకి 70 inches నుంచి మొదలుకొని 29 inches మనకి ఐపీఎస్ డిస్ప్లే మానిటర్స్ వరకు అయితే చాలా మానిటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మానిటర్ విషయానికి వస్తే ఏంటంటే స్పెషల్ మానిటర్ అండి. మనకి ఎలా ఉంటుందంటే మీకు కంప్లీట్ హైడ్రాలిక్ ఉంటుంది, కిందికి పైకి మనకి హైడ్రాలిక్ రొటేట్ అవుతుంది. సో ఈ మానిటర్ కూడా ఏంటంటే మన దగ్గర హ్యూజ్ స్టాక్ ఉన్నాయి, 200 numbers అందుబాటులో ఉన్నాయి. ఇవే మానిటర్స్. ఇది కొత్తది వచ్చినప్పుడు U2913WN మోడల్, ఇది డెల్లో. మీరు ఒకసారి అల్ట్రా వైడ్, ఇది
మనకు స్టాక్ మార్కెట్లో అయితే ఇక దీని గురించి అయితే ఇంకా ఏదంటే అది కోసుకుంటారు. సో అట్లాంటి మానిటర్ ఇది, స్పెషల్ మానిటర్ 50,000 రూపాయలు ఉందండి కొత్తది వచ్చినప్పుడు. ఇప్పుడైతే మన దగ్గర 13,000 రూపీస్కే మనం ఇచ్చేస్తున్నాం. 13,000 రూపాయలకి ఈ మానిటర్ అనేది ఇచ్చేస్తున్నాం. విత్ మనకి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీతో ఉండేటువంటి మానిటర్ అండి. ఎవరైతే కావాలనుకుంటారో అవైల్ చేసుకోండి. అలాగే వర్క్ స్టేషన్స్ మనకు 3GB గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 1.2 TB మనకి SAS HDD ఉండేటువంటి 3GB గ్రాఫిక్ కార్డ్ ఉండేటువంటి వర్క్ స్టేషన్ వచ్చేసి ఏంటంటే మేము ఇచ్చేటువంటి ప్రైస్ 20,000 రూపీస్. ఇంకో 250GB SSD కావాలనుకుంటే 1,500 రూపీస్ అడిషనల్గా మీరు పే చేస్తే అది కూడా వేసి ఇస్తాము మీకు. విత్ విండోస్తో వచ్చేస్తుంది. సో అన్నీ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటాయి. కండిషన్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది కూడా మీకు ఉండదండి. ఇప్పుడున్నటువంటి మోడల్స్ మన దగ్గర మనకి హెచ్పిలో Z820 మోడల్ ఫుల్ స్టాక్ ఉన్నాయి మన వర్క్ స్టేషన్స్. అలాగే డెల్ మనకి ప్రెసిషన్ 5810, 3610, అలాగే మనకి హెచ్పిలో చూసుకున్నట్టయితే Z2 వర్క్ స్టేషన్ G4, G5 ఇవైతే మనకు బ్రహ్మాండంగా స్టాక్లో ఉన్నాయండి. హ్యూజ్ క్వాంటిటీ ఉన్నాయి. ఎవరైతే కావాలనుకుంటే అవైల్ చేసుకోండి. వాటి ప్రైస్ ఏమున్నాయి తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో మనకి వర్క్ స్టేషన్ లిస్ట్ అని పెడితే మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 17 ఇంచెస్ మానిటర్ మీకు జస్ట్ 1,200 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది, 1,200 రూపాయలకి. అలాగే 32 ఇంచెస్ మానిటర్ 22 విషయానికి వస్తే మీకు జస్ట్ 3,500కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 19 ఇంచెస్ ఎల్ఈడి అయితే మీకు 2,500లో ఉంటుంది. 20 ఇంచెస్ ఎల్ఈడి అయితే 3,000లో ఉంటుంది. 19 ఇంచెస్ ఎల్సిడి అయితే మీకు 2,000 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీలో మన దగ్గర స్టాక్ ఉన్నాయి. మీకు ఇది లేదు అనేది ఏం లేదు, అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఐపీఎస్ డిస్ప్లేతో 22 ఇంచెస్ మానిటర్స్ కూడా ఉన్నాయండి. సో అలాగే టైనీ సిపిలు కూడా చాలా స్టాక్ మన దగ్గర ఉన్నాయి. ఒక 200+ నంబర్స్ అయితే రెడీ స్టాక్ ఉన్నాయి. మీకు i5 6th జనరేషన్ కానీ, 7th జనరేషన్ కానీ, 8th జనరేషన్ కానీ, అలాగే రైజాన్ ప్రాసెసర్తో కానీ సిపియూలు ఉన్నాయి. సో మనకు బెస్ట్ ప్రైస్ ఇచ్చేటువంటి బాధ్యత అయితే మాదండి. సో మీరు గూగుల్లో కూడా మన టాప్ రేటెడ్ స్టోరు అన్నీ తెలుసుకొని మన స్టోర్ని అయితే విజిట్ చేయండి, మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. మీకు నచ్చినటువంటి ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, మానిటర్ కానీ ఏదైనా కూడా తీసుకొని వెళ్ళండి. సో 100% ది బెస్ట్ ఇచ్చేటువంటి బాధ్యత అయితే మాది. మరొక వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తానండి. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.